వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీజేపీ ఆపరేషన్ తెలంగాణ గ్రూపులు గప్చిప్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఏప్రిల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన గట్టి రాజకీయ పునాది వేయడానికి సంకేతంగా కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. సుమారు 1399 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీబీ నగర్ ఎయిమ్స్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలు ఇందులో కీలకం. సాధారణంగా ఎన్నికలకు చాలా ముందుగానే రంగంలోకి దిగే బీజేపీ శైలి ప్రకారం ఈ అభివృద్ధి పనుల ద్వారా కేంద్రం తెలంగాణకు ఏమి చేసింది అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం మోదీ టూర్ ప్రధాన ఉద్దేశం. గత కొంతకాలంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే మార్చి 2026 మొదటి వారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు అని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. కానీ ఈ విషయం ఖరారు చేయడానికి ఆయన హోదా సరిపోదు. ఏప్రిల్లో మోదీ నిర్వహించబోయే పెరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ ద్వారా ఈ విషయంలో కేడర్కు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ విషయంలో మోదీ స్పందనను బట్టి తదుపరి రాజకీయ వ్యూహం అనుకోవచ్చు. కాంగ్రెస్ ను ప్రధాన ప్రత్యర్థిగా చూస్తూనే బీఆర్ఎస్ ను విఫలమైన పార్టీగా చిత్రించడం ద్వారా రాష్ట్రంలో త్రిముఖ పోటీని తమకు అనుకూలంగా మార్చుకోవాలి అన్నది బీజేపీ ఎత్తుగడ ఉండే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంది. చెప్పుకోదగ్గ స్థానాలను సాధించడమే కాకుండా ఓటు శాతం పరంగా కూడా పుంజుకుంది. ఇదే ఉత్సాహంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. మోదీ పర్యటనలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన ఎంఎంటీఎస్ జోన్ 2 పనులు, అమృత్ భారత్ స్టేషన్ల ఆధునీకరణ వంటి అంశాలను హైలైట్ చేయడం ద్వారా పట్టణ ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. బీజేపీ తన వ్యూహాన్ని కేవలం విమర్శలకే పరిమితం చేయకుండా వికసిత్ తెలంగాణ సంకల్ప పత్రం పేరుతో ఒక ప్రత్యామ్నాయ ఎజెండాను ప్రజల ముందు ఉంచుతోంది. క్లీన్ గవర్నెన్స్, భూముల మార్కెట్ విలువల క్రమబద్ధీకరణ, మౌలిక సదుపాయాల కల్పనను ప్రధానంగా ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలులో వైఫల్యాలను ఎండగడుతూ కేంద్ర నిధులతో సాగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బీజేపీ అసలు సిసలైన రాజకీయ వ్యూహం. ఏప్రిల్ నెలలో మోదీ టూర్ రాబోయే అసెంబ్లీ, గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ చేస్తున్న పవర్ఫుల్ స్టార్ట్ అనుకోవచ్చు.